హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో అండి. హలో. ఏంటి సార్, పొంగనూరులో నిన్న రాళ్ళ దాడి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఉండగానే. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? దిస్ ఇస్ ఆల్ ప్రీ ప్లాన్డ్ స్టంట్ అండి. చేద్దాం అనుకున్నా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకొని ఆయన తప్పు చేసేస్తున్నాడు. వరుసగా తప్పులు చేస్తున్నాడు అన్నమాట. ఆ చేసే తప్పుల్లో ఒకటి రాళ్ళ దాడి. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు రాళ్ళ దాడి చేస్తారు కదా, రాళ్ళ దాడి చేస్తే వీళ్ళ మనుషులు గాయపడతారు కదా, అది ఆలోచించుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి సామం అయిపోయింది, ఏదో గితకాలు దానం అయిపోయింది, నవరత్నాలు అట్లాంటి దానాలు అయిపోయినాయి. ఇకపోతే భేదం అయిపోయింది. ఏదో రోజా అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని, కొరల నాని, ఆర్జీవి ఇట్లాంటి వ్యక్తుల చేత ఒక బురద జల్లించడం, పెంట జల్లించడం. అంటే జల్లే వాళ్ళు ఎవరు? పెంటలో చేయి పెట్టగలిగే వాళ్ళు జల్లుతారు. అందులో రోజా ఒకటి. ఇది అయిపోయింది. ఇప్పుడు మిగిలింది దండోపాయం. సాము, దానం, భేదం. ఇప్పుడు దండోపాయం మిగిలింది మాట. దండోపాయం అంటే దాడి చేయడం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే దాడి. మనుషుల్ని గాయపరచడం, మనుషుల్ని భయభ్రాంతుల్ని చేయడం, మనుషుల్ని ఏంటంటే కంప్లీట్గా నిర్వీర్యం చేయడం. అబ్బాయి ఎందుకులే అనవసరంగా చంద్రబాబు నాయుడు కూటేసినట్టు దెబ్బలు తినేయాలి, కాలేపోద్దు, చెయ్యపోద్దు, తలకాయ లేచిపోద్దు, రకరకాల భయానికి ఏముంది? మనిషికి పెడుతున్నారంటే ఆశ అండి, కొడుతున్నారంటే భయం కదా. ఆ కొడుతున్నారంటే మనుషులు దగ్గర ఉండరు, చెల్లా చెదరైపోతారు. లేకపోతే ఒక మనిషి ఒక బ్లేడు తీసుకొస్తే వీధిలో ఎంతమంది ఉంటారండి? వీధిలో కనీసం 100 మందికి తక్కువ ఉంటారు కదా. ఆ 100 మంది ఇళ్లలో దూరి తలుపేసుకుంటారు. కానీ 100 మంది కాదు, 10 మంది వచ్చేసి ఆయన చుట్టుముట్టేసినట్టు బ్లేడు ఎంతమంది తెగుతుంది? లేదా చేతిలో బ్లేడ్ ఉంటే ఆ చేతి మీద ఒక సుత్తితో కొడితే ఏమైపోతాడు, కర్రతో కొడితే ఏమైపోతాడు? ఇట్లాంటి అంటే ఎంతమంది అంత భయపడవలసిన అవసరం లేదు. తిరుగుబాటు చేసినట్టయితే వాడు దొరికిపోతాడు అన్నమాట. కానీ తిరుగుబాటు చేసేటువంటి ధైర్యం మనకు లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పు ఏముంది? ఎందుకు తిరుగుబాటు? వీళ్ళు ఎందుకు ఇలాగా రాళ్ళు విసిరాలి? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రీ ప్లాన్డ్గా మీరు రాళ్ళ గుంపు పోగేసుకున్నట్టయితే రాళ్ళు వస్తాయా? అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ అవుతుందంటే ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నాడంటే వాళ్ళని కేంద్ర ప్రభుత్వమే ఆయన ప్రాణాలు కాపాడడానికేమో పోలీసు తాలూకు సపోర్ట్ పెంచినప్పుడు మీరు లోకల్ పోలీసు కనీస ధర్మం కాదా చంద్రబాబు నాయుడిని రక్షించడం? చంద్రబాబు నాయుడు రాళ్ల దాడి చేస్తుంటే ఒక పెద్ద ఫార్స్ చూపించాడు. ఏమిటి తెలిసిన? పోలీసుల చేతిలో ఉన్న లాఠీలు వైసీపీ చోటా మోటా లీడర్స్కి ఇచ్చారన్నమాట. ఈ లాఠీలు పోలీసులతో కొట్టవలసిన దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టారన్నమాట. దట్ ఈస్ ది ట్రాజడీ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ టుడే. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడటం లేదా? అదే లాఠీలతో మిమ్మల్ని కొడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే రాళ్లతో మీ మీద దాడి చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా ఎందుకింత ప్రాకులాడుతున్నారు? గనక ఎందుకో మరి ఇది చాలా ప్రజాస్వామ్యానికి పెద్ద దుర్దినం అన్నమాట, పెద్ద బ్లాక్ డే. ఒక ప్రతినిధిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీదకి రాళ్ల దాడి చేశారంటే అసలు మీ తాలూకు కుట్ర, మీ తాలూకు వ్యూహం ఏమిటి? మనిషిని లేపేద్దామన్నా? లేపేసిన అంతే కదా. లేపేసిన తర్వాత మీరు ఏమంటారు? ఒక మంచి కండోలెన్స్ పెడతారు, ఆయనకి ఏదో విగ్రహం పెడతారు, ఆయన పేరిట ఏదో మేము ఖర్చు చేస్తున్నాము, ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధులని మాట్లాడతారు అంతే కదా. కానీ ఆ ఫ్యామిలీ పోద్దుగా, ఆయన మీద నమ్ముకున్న పార్టీలు పోద్దు కదా, పార్టీ క్రియాశీల సభ్యులందరూ పోతారు కదా. అంత తెగించి అంత కుట్ర మీరు పన్నారు గనక దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకు సార్ కక్షపూరితమైన రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి అంటారు?
చేతకాకండి. ఇప్పుడు మీరున్నారు, మీరు బలవంతుడు, నేను బలహీనుడిని. మీతో హ్యాండ్ టు హ్యాండ్ గెలపలేను. మీ వెనక సపోర్ట్ ఉంది, నా వెనక సపోర్ట్ లేదు. మీరంటే మంచిగా అందరిలోనూ ఒక మంచి భావన ఉంది. మంచివాడు, మీరు చాలా డెవలప్ చేశారనే భావన ఉంది. నేనేం డెవలప్ చేయలేదు. అప్పుడు నాకు ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వీటన్నిటికీ ఫేస్ టు ఫేసు, వర్డ్ టు వర్డు, సెంటెన్స్ టు సెంటెన్స్ మాట్లాడడానికి నాకు తీరుబాటు లేదు. అప్పుడు నేనేం చేస్తాను, మీరు మీ వర్గాన్ని సాధ్యమైనంత వరకు సాగొట్టే ప్రయత్నం చేస్తాను. రాళ్ళు ఇసురో ఇంకేదో భాష ప్రయోగించో ఏదో విధంగా మిమ్మల్ని భయప్రాంతుల్ని చేసి మీ వాళ్ళనేమో గాయపరుస్తారన్నమాట. అందుకే గాయపరిచినట్టయితే ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఆ యువత అంతా కొంచెం వెనక్కి వెళ్తుంది. అంటే తెలుగుదేశం పార్టీలో సారథులు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో చెప్తారు, మరి నాయన ఎంతవరకు పార్టీలో ఉన్నది చాలు, ఇక మీద మరి మీ ఇంట్లో ఉండండి, మీకు ఏమైనా అయినడితే మేము అన్యాయం అయిపోతాం, ఎవడు మిమ్మల్ని ఆదుకోడు అని చెప్తారు కదా. అదే కావాలి. పార్టీ బలం లేకుండా చేయడం ఆయనకి కావాలి. బలం లేకుండా చేస్తే ఆయన గెలిచేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా ఊళ్ళల్లో తిరిగి ఆ ప్రజలనేమో చైతన్యవంతులు చేసి మోటివేట్ చేసి ఓటేమో తెలుగుదేశానికి వేయించుకున్నట్టయితే అప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పార్టీ ఓడిపోతుంది కదా. వాళ్ళు ఓడిపోతామని తెలిసే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ఈ పోలీస్ వ్యవస్థ కూడా రాళ్ళదాడి చేశారు సార్. అవును. అది మామూలుగా ప్రజల కోసం పనిచేస్తున్నారా, పార్టీల గురించి పనిచేస్తున్నారు? పార్టీ కోసమే. ఎవరి పార్టీలో ఉంటే వాళ్ళ కోసం పనిచేస్తారు. వాళ్ళ ఇంటి దాన్ని ఏమంటారు, బాండెడ్ లేబర్ అంటారు చూసారా. ఆ మాట అనకూడదు, కానీ పోలీసులు వెట్టి చాకరీ చేస్తున్నారు ప్రభుత్వానికి. ఆ విషయం అందరూ అనుకుంటున్నారు. దేశం సిగ్గుపడుతుంది ఆంధ్రదేశంలో ఉన్న పోలీసులను చూసి. అంటే పోలీసులకి తరసమ్మ తేడా ఉండకూడదు. కేవలం లా అండ్ ఆర్డర్స్ని రక్షించడమే కావాలి. ఇప్పుడు రక్షించలేకపోతున్నారు కనుక పరిరక్షించే పోలీసు వాళ్ళు రావాలి. నిజమైన హీరో రావాలి, పోలీస్ హీరో లైక్ డిటి నాయక్ ఇట్లాంటి వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళకి ఏదో సరైన జ్ఞానోదయం అవుతుంది. పైన ఉన్న నాయకులు ప్రెజర్ వల్లే పోలీస్ వ్యవస్థ ఇలా పనిచేస్తున్నారు. అంతేనండి. అంతే. డీజీపీకి ఆయన ఆర్డర్ చేస్తాడు. మాకు కర్మ కాలిపోయి ఆంధ్రదేశానికేమో హోమ్ లేదు కదా. హోమ్ డిపార్ట్మెంట్ కూడా శ్రీవారి చేతుల్లోనే ఉంది. శ్రీవారు ఏం చెప్తే హోమ్ అది చేయాలి. శ్రీవారు చెప్తారు పలానా చోటకి వెళ్ళి పలానా వాళ్ళని కొట్టేయండి కొట్టేస్తారు, పలానా వాళ్ళని లేపేంటి లేపేస్తారు, అంటే గుండాయిజం కూడా చేస్తారు. పలానా వాళ్ళని నలుగురు తలకాయలు కావాలంటే హంతకులుగా కూడా మారిపోతున్నారు. కర్మ ఆ పోలీస్ విభాగానికి పట్టినటువంటి గతి అది. ఇక్కడ అందుకే శ్రీశ్రీ అంటాడు, రే పొట్టకూటికి నీవు పోలీసు అయినావు, మాలోని మనిషివే మావాడవే నీవు అంటాడు. అంతే కదా. ఏదో పొట్టకూటి కోసం నువ్వు పోలీసు అయ్యావు, కానీ మాలోని మనిషివి మావాడివి నువ్వు అని శ్రీశ్రీ అంటాడు. అది ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ పోలీసు విభాగానికి. ఎందుకంటే వాళ్ళు వేరు మనం వేరు కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. మన మీద కొంచెం భయస్థుల మీద కొంచెం అందరూ ధైర్యవంతులు ఉంటారు కదండి. ధైర్యవంతులు ఉంటే పోలీసు విభాగానికి విలువే ఉంది. అందరూ ఎవరి సమస్యను వారు పరిష్కారం చేసుకుంటే, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు న్యాయం చేసుకోగలిగితే పోలీసులతో మన పనే ఉంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? ఎవరైనా ఏదైనా మనకు అన్యాయం చేసేటట్టు వాళ్ళు పీకి మరీ మనం న్యాయం చేసుకుంటాం. అది లేకే కదా. అంటే బలహీనులైన, అజ్ఞానులైన, కొంచెం నిర్వీర్యులైన మనుషు జాతిని కాపాడడం కోసమే పోలీస్ వర్గాలు ఉన్నాయి. ఆ పోలీస్ వర్గాలు ఇలాగా సంకరం అయిపోతే, వాళ్ళు లాఠీలు అందించి రాళ్ళు అందిస్తుంటే రేపటి తరానికి ఏ మెసేజ్ ఇస్తున్నారో వాళ్ళే ఆలోచించుకోమని చెప్పండి. ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ఒక దుష్ట కార్యక్రమాలు, ఈ కుట్రలు, ఈ రాళ్ల దాడి, ఈ లాఠీలతో దాడి, ఇవన్నిటికి కూడా భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాఠీ చార్జీ, రాళ్ల దాడి తప్పదు. అదే. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసావు, రేపు పొద్దున వాళ్ళు చేస్తారు, తప్పే ఉంది. ఇప్పుడు జయలలిత గారిని కరుణానిధి గారు చాలా అష్టకష్టాలు పెట్టి జైల్లో పెట్టారు. ఆ జయలలిత రాగానే ఏం చేసింది? ఇంత కరుణానిధిని
పడగొట్టేది బామ్మోళ్ళకి కాదు, డబా 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 పోలీసులు అమ్మో బాబు నేను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా వెళ్ళలేదు, వాళ్ళు కొట్టారు. అంతే, ఈరోజు నీది రేపు వాళ్ళది. ఇట్లాంటి దుష్ట రాజకీయాల తాలూకు పరిష్కారం, దుష్ట రాజకీయాలలో మనకి కలిగే పర్యవసానం ఎలాగే ఉంటుంది.